గడిచిన 2-3 వారాలుగా కొన్ని శ్రేష్టమైన అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ. గడిచిన వారము దేవుని క్రమశిక్షణ, ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. దేవుని క్రమశిక్షణ అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ క్రమశిక్షణ దేవుడు నేర్పించే తీరు, ఆ క్రమశిక్షణలోనికి దేవుడు తన ప్రజలను ఆకర్షించే తీరు, నడిపించే తీరు, ఆ విధి విధానాలన్నీ మనం తప్పక జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమస్వరూపి, అలాగే దేవుడు క్రమశిక్షణ కలిగిన వాడు. క్రమశిక్షణ కలిగిన ప్రజలను తనకు సొత్తుగా ఉంచుకోవాలని అనుకున్నవాడు. పాత నిబంధన చూసుకుంటే తన ప్రజలు క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలని, తన నడిపింపులో ఉన్నవారు క్రమశిక్షణ కలిగి ఉండాలని ధర్మశాస్త్రం ఇచ్చాడు. బోధ, టీచింగ్, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండకూడదు, ఇలాగుండాలి. మీరు అలాగ ఉన్నప్పుడు, ఆ క్రమశిక్షణలో ఉన్నప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను అన్న రీతిగా మోషే ద్వారా దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేస్తాడు. ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. ఏ దేవునినైతే సేవిస్తున్నామో, ఏ దేవునినైతే సేవిస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నామో, ఆ దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు, క్రమశిక్షణను ఆశించే దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే అది పాత నిబంధన. యేసు ప్రభు మరొక క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన తర్వాత మరొక క్రొత్త నిబంధన రాదు. అలాగని ప్రభువే చెప్పారు, ఇదే చివరి నిబంధన. మరొక బలి ఉండదు, మరొక మధ్యవర్తి రాడు. దేవునికి స్తోత్రం. మరొక బలి ఉండదు, మరొక మధ్యవర్తి రాడు, మరొక నిబంధన కూడా ఉండదు అంటూ ప్రభు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నూతన నిబంధనలో అందరినీ తన ప్రజలుగా చేసుకోవాలని ఆశపడ్డాడు. ఆయన అందరికీ దేవుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకని యేసుక్రీస్తును అందరికీ ప్రభువుగా ఉండేలాగున పంపించాడు తండ్రి. పాత నిబంధన అయితే ఇజ్రాయేలీలకు మాత్రమే ఆయన దేవుడు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఈ నూతన నిబంధన వచ్చేటప్పటికి అంతటా అందరూ, ఏ ఒక్కరూ నశించుకోకూడదు. ఇలాగున్న దేవుడు ఆసక్తితో, ఉన్నతమైన ప్రణాళికతో అలాగందరినీ కూడా ఉచితముగా వారు విశ్వాసం ఉంచుట ద్వారా తన కృపను వారికి అనుగ్రహించి, తనకు పిల్లలగుటకు అధికారం ఇచ్చి అందరికీ తాను దేవుడైపోయాడు. నాకు ఆయన దేవుడుగా ఉండాలనుకున్న వారందరికీ ఆయన దేవుడైపోయాడు. అందరినీ తనకు ప్రజలుగా చేసేసుకున్నాడు, అంగీకరించాడు యేసుక్రీస్తు ద్వారా. యేసు అన్నారు కదా, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. అయితే డిసిప్లిన్ మాత్రం డిసిప్లినే. దేవుడు క్రమశిక్షణ కలిగిన ప్రజల మధ్యలో నివసించటానికి ఇష్టపడుతూ ఆ క్రమశిక్షణను ధర్మశాస్త్రం ద్వారా వారికి బోధిస్తూ, మీరు ఈ ఆజ్ఞలను పాటించినప్పుడు, మీరు ఆదేశాలను పాటించినప్పుడు నేను మీ మధ్యన ఉంటా, నేను మీతో ఉంటా, మీ పక్షముగా ఉంటా. ఇవి మీరు పాటించినప్పుడు, వీటిలోంచి మీరు తొలగిపోయినప్పుడు నా ప్రసన్నత, నా సన్నిధి మీ మధ్యన ఉండదు, మహిమ తొలగిపోతుంది, మీకు మీరే అన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ డిసిప్లిన్. ఇక్కడ
ఇక్కడికి వచ్చేటప్పటికి మరి అందరూ ప్రజలు ఆయనకు ప్రజలైపోయారు, అందరికీ ఆయన దేవుడైపోయాడు, అందరితోనే ఆయన ఉంటానంటున్నాడు, విడువను ఎడబైనంటున్నాడు, సదాకాలం ఉంటానంటున్నాడు, అందరిలోనికి వస్తానంటున్నాడు, మీలో ఉండి నివాసం చేస్తానంటున్నాడు. అంటే ఆ డిసిప్లిన్ వదిలిపెట్టేశాడు దేవుడు అనంటే, ప్రజలుగా చేసుకున్న తర్వాత, ఆయనకు పిల్లలుగా చేసుకున్న తర్వాత, ఆయన మనకు తండ్రి అయిన తర్వాత మనలను డిసిప్లిన్లో పెట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. డిసిప్లిన్ అనేటటువంటి అంశం మాత్రం పోదు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి. ఈ డిసిప్లిన్లో పెట్టుట అనేటటువంటి ఆ విధి విధానాలు దేవుడు అస్సలు పక్కకు పెట్టాడు. ఎంచేతంటే హీజ్ ఎ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. ఆయన క్రమమును కోరేవాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవునికి స్తోత్రం. మరొకసారి మనం కలిసి ఆ మాట చదువుదాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవునికి స్తోత్రం. గడిచిన వారం మనం చూసుకున్నాం కదా, పాత నిబంధనలో కొన్ని శ్రేష్టమైన వచనాలు, అలాగే క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు, అపొస్తలుల ద్వారా సంఘములు కట్టబడుతున్న ఆ దినములలో అపొస్తలులు సంఘాలను హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ, వారి హెచ్చరికల్లో కూడా దేవుడు క్రమశిక్షణలో ఉంచుతాడు అనే అంశాన్ని వారు కూడా మానక బోధించిన రీతి. అటు పాత నిబంధనలో యెహోవా, ఇటు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఇక సంఘములు కట్టబడుతున్న తరుణంలో అపొస్తలులు అంటే పరిశుద్ధాత్మ. ఇక చివరికి వచ్చేటప్పటికి ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటూనే మరలా డిసిప్లిన్. ఏ కోణము నుంచి చూసినా, ఏ తీరు నుంచి చూసినా, ఏ రీతిగా ఆలోచన చేసినా దేవుడు ఈ డిసిప్లిన్ విషయంలో ఎంత తీవ్రంగా, ఎంత ప్రాముఖ్యమైన అంశముగా ఎంచుతున్నాడో మనం తప్పక చూడాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఈ క్రమశిక్షణ లేదా ఈ డిసిప్లిన్ అనే అంశాన్ని నిర్వచనాత్మకంగా మనం చూడటానికి ప్రయత్నం చేస్తే ఒక ప్రవర్తన నియమావళి అని అనుకోవచ్చు. ప్రవర్తన నియమావళి లేదా శారీరకమైన శిక్షణ అనేది కూడా వస్తుంది. 3 రకాలుగా లేదా 3 విధాలుగా ఈ క్రమశిక్షణను మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి పబ్లిక్, సామాజిక పరంగా అందరికీ కూడా, అది కాసేపు ఆత్మీయతను పక్కకు పెడితే సామాజిక పరంగా, సంఘపరంగా, ప్రభుత్వ పరంగా, ఒక రాజ్యము రాజ్యాంగ పరంగా డిసిప్లిన్ కోరుతున్నారు, క్రమశిక్షణ కోరుతున్నారు. రెండవది, అది సామాజిక పరంగానూ ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేస్తే సెల్ఫ్ డిసిప్లిన్. ఒక రాజ్యము రాజ్యాంగము చట్టము ప్రవర్తన నియమావళి అది ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. రెండవది స్వచ్ఛందంగా మనకు అంటే
సెల్ఫ్ కంట్రోల్ అంటారు, నిగ్రహం, ఆశా నిగ్రహం, స్వయం నియంత్రణ. మరొకరు మనల్ని నియంత్రించరు, మనకు మనము నియంత్రించుకోవటం, మనకు మనము నియమాలు పెట్టుకోవటం, మనకు మనము ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుని ఎవరికి వారమే ఆ డిసిప్లిన్ల ముందుకు వెళ్ళటం, అది కూడా అవసరం. ఒకటి సామాజిక పరంగా, ప్రభుత్వ పరంగా, ప్రజాపక్షముగా, రాజ్యములో అయోమయము లేకుండా ఉండేలాగున, అల్లర్లు లేకుండా ఉండేలాగున, ప్రజలందరూ ఒక క్రమము కలిగిన ప్రవర్తనా నియమాలతో వెళ్ళేలాగున రాజ్యాలు రాజ్యాంగాలతో చట్టాలతో ముందుకు వస్తున్నాయి. ఎక్కడ క్రమశిక్షణ తప్పినా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నారు ప్రభుత్వం వారు. అది నేరాల రూపంలో కానివ్వండి, మరే రూపంలో కానివ్వండి, డిసిప్లినరీ యాక్షన్ అంటారు, క్రమశిక్షణ చర్యలు. అటు రాజకీయ పార్టీలు చూసినా క్రమశిక్షణ సంఘం అంటూ పెట్టుకుంటున్నారు. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, ప్రవర్తన విధి విధానాలు వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. లేకపోతే సస్పెండ్ చేసేస్తారు, బహిష్కరించేస్తారు. అదే ప్రభుత్వం అయితే డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. అలాగే సెల్ఫ్ యాక్షన్ తీసుకునేవారు ఎవరు ఉండరు. ఇంకా నాకు నేనుగా కొన్ని నియమాలు పెట్టుకున్నాను, నాకు నేనుగా కొన్ని నియంత్రణలో నేను ఉండాలని అనుకున్నాను. నా ఆశను కంట్రోల్ చేసుకోవాలి, నా శారీరక కోరికలను కంట్రోల్ చేసుకోవాలి, నా మనోవాంఛలను కంట్రోల్ చేసుకోవాలి. స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. ఒకరు నియమిస్తే కాదు, నాకు నేనుగా పెట్టుకున్న ఒక నియమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆత్మ నియమం, ఆధ్యాత్మిక నియమం, భయభక్తులకు సంబంధించిన నియమం, పరిశుద్ధుడైన దేవునిని వెంబడించుటలో దేవుని క్రమశిక్షణ. కనుక ఎప్పుడైతే క్రమశిక్షణ ఇటు ప్రభుత్వ పరంగా తప్పిపోతారో ప్రజలు, లేదా క్రమశిక్షణ లేని చట్టాలు కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ ప్రభుత్వ వైపు నుంచి ఉండవో, అల్లకల్లోలం, అల్లరి, ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు జరుగుతాయి. ఇండిసిప్లిన్ పీపుల్, ప్రజలు, ఎక్కడ నియమాలు లేవు, ఎక్కడ నిబంధనలు లేవు, విచ్చలవిడి అల్లరి దేశం అయిపోతుంది కదా. అలాగే మనం కూడా స్వయం నియంత్రణ కోల్పోతే, స్వచ్ఛందంగా మనం కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్లో ఉండకుండా మనం కూడా విచ్చలవిడిగా మన స్థితిగతులను వదిలిపెట్టేస్తే నష్టపోయేది మనమే, బలహీనపడేది మనమే, అల్లరి కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేది కూడా మనమే. ఈ రెండిటికన్నా మరి ముఖ్యమైనది ఆత్మ నియమం, ఆత్మ సంబంధమైన నియమం, దైవ నియమం, పరసంబంధమైన నియమం, పరిశుద్ధ దేవుని క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం. ఇటు ప్రభుత్వం క్రమశిక్షణతో ప్రజలు ఉండాలని చట్టాలు చేస్తున్నారు. మనకు మనము ఆరోగ్యం కొరకు కావచ్చు, జ్ఞానం కొరకు కావచ్చు, భవిష్యత్ తరములో క్షేమం కొరకు కావచ్చు, మనకు మనము కొన్ని నియమాలు పెట్టుకుంటున్నాం. ఎవరు ఎలాగుంటేనే, ఎవరేం తింటేనే, నాకైతే, నేనైతే, యెహోషువ అంటాడు కదా, నా మట్టుకైతే. అలాగున స్వయం నియంత్రణ, ఇది కూడా చాలా అవసరం. కానీ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే దేవుని డిసిప్లిన్, గాడ్స్ డిసిప్లిన్. ప్రభుత్వ డిసిప్లిన్ గురించి చెప్పాల్సిన పని లేదు, రోజు ఆ వ్యవహారాల్లోనే ఉంటున్నాం మనం. ఇక సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, ఈ దేవుని డిసిప్లిన్ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం మరొక సెషన్లో. ఈరోజు మనం చూసుకునేటటువంటి అంశము దేవుని యొక్క క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇంతకుముందు చెప్పినట్టుగానే దేవుడు ప్రేమమయుడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు నడిపించేవాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని ఎలాగైతే అనుకుంటున్నామో, అలాగే ఈ క్రమశిక్షణ కలిగిన వాడు, క్రమశిక్షణను కోరుకునేవాడు ఈ దేవుడని కూడా మనం పేరు పెట్టుకోవాల్సిందే. నేను సేవించుచున్న దేవుడు
నా సేవను అందుకునే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నన్ను క్షమించే దేవుడు, నన్ను పోషించే దేవుడు, నాకు సహాయముగా ఉండే దేవుడు, నా కొరకు దూతలను కూడా సహాయం కొరకు పంపించే దేవుడు, క్రమశిక్షణను కోరే దేవుడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క అంశాన్ని మనం ఏకాగ్రతతో ఆసక్తితో ధ్యానం చేయకపోతే, ఇంతకుముందు ధ్యానం చేసినటువంటి అంశాలు ప్రేమ, క్షమాపణ, నిరంతరము ప్రేమిస్తూ ఉంటాడు ఆయన, నిరంతరము క్షమిస్తూనే ఉంటాడు ఆయన అనే మాటల తీరును బట్టి విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితము దేవునిని వెక్కిరించినట్టుగా తయారైపోతుంది. నేను ఎప్పుడు క్షమించమన్నా క్షమిస్తాడు ఆయన, ఎప్పుడు వెళ్ళినా ఆయన ప్రేమించి కౌగులించుకుంటాడు ఆయన, నన్ను నెట్టివేయడు ఆయన. అలాగే లేఖనాలు చెప్తున్నాయి. మనం మరొకసారి ప్రసంగం చేయాల్సిన పని లేదు. అదే ధ్యాసతో అదే భావనతో దేవుడు క్రమశిక్షణ కూడా కోరతాడు అనే ఆలోచన లేకుండా ఉండే విశ్వాసులు ఆ మొదటి 2 మార్గాలను బట్టి, మొదటి 2 అంశములను బట్టి వాళ్ళ జీవితాల్లోనికి అల్లరిని అనుమతిస్తారు, లేదా అల్లరిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అల్లరి చేస్తూనే ఉంటారు. అల్లరంటే చిన్నపిల్లల మాట. అది పెద్దోళ్ళ విషయంలో అల్లరికి పెట్టే పదం ఏంటంటే అక్రమం. చిన్నపిల్లల మాట అల్లరి. ఒక వయసు వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఆ అడల్ట్స్ అయిన తర్వాత అక్రమం అనే పదంలోకి మనం వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు ఈ క్రమశిక్షణ కోరుతాడు, క్రమశిక్షణలో పెడతాడు, క్రమశిక్షణను చూస్తాడు అనే అంశం ఎప్పుడైతే ఈ విశ్వాసకి, ఈ భక్తునికి ఒక కేంద్ర బిందువుగా, గుండెలో ఒక స్పృహగా ఉంటుందో, దేవుడు నిత్యము ప్రేమిస్తాడు, దేవుడు నిత్యము క్షమిస్తాడు అనేటటువంటి ఆ మాటల విషయంలో తాను స్పందించే తీరును జాగ్రత్తగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుడు క్రమశిక్షణ కోరుతున్నాడనే దానికి ఉపోద్ఘాతంగా గడిచిన వారం కొద్ది మాటలు నేను చెప్పాను కదా. సృష్టిని చూస్తే అంత క్రమంగా చేశాడు, అంత మంచిగా చేశాడు, అంతా కూడా చాలా ప్లాన్డ్గా ప్రణాళిక చొప్పున చేశాడు. ఒక వేగం, దూరం, వెలుగు, కాంతి, పగలు, రాత్రి, అంత పెర్ఫెక్ట్. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వేగం, దూరం, పక్షులు, పశువులు, చెట్లు, వాతావరణాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్. ఇక వివరించి చెప్పను. అంతా ఒక డిసిప్లిన్లో నడుస్తూ ఉంది. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఆధ్యాత్మిక స్థితులకు మనం వచ్చేటప్పటికి అది కూడా మోషే ద్వారా దేవుడు చెప్తాడు. అంటే దేవునికి డిసిప్లిన్ మీద ఎంత ధ్యాస ఉందో, డిసిప్లిన్ని దేవుడు ఎంతగా పట్టించుకుంటాడో, డిసిప్లిన్ విషయంలో దేవుడు ఏమాత్రం వెనకంజ వేయడు ఆ విషయంలో అనే మాట మీద మనం పూర్తిగా ఆలోచన పెట్టడానికి క్రియేషన్ దగ్గర నుంచి వస్తున్నాం. ఆదిలో దేవుడు, అక్కడి నుంచి డిసిప్లినే. దేవుడు సృష్టి అంతా చేశాడు, దేవుడు దూతలను కూడా చేశాడు. సమస్తము ఆయన మూలముగానే కలిగాయి. దేవుడిని ఎవరు చేయలేదు, ఆయన ఉన్నాడు, స్వయంభవుడు ఉన్నాడంతే. దూతలను కూడా ఆయనే చేశాడని చెప్పుకోవాలి. సమస్తము ఆయన మూలముగానే కలిగినని చెప్పినప్పుడు. అలాగే మిఖాయేలు, గాబ్రియేలు వారికన్నా పతనమవటానికి ముందు ప్రధాన దూత లూసిఫర్. గాబ్రియేలు, మిఖాయేలు కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి దూత, దేవునికి తర్వాత అథారిటీ లూసిఫర్. అక్కడ కూడా గాబ్రియేలు పరిచర్య, మిఖాయేలు పరిచర్య, కెరూబుల పరిచర్య, షరాఫుల పరిచర్య,
లూసిఫర్ పరిచర్య, ఎవరి పరిచర్య వారిదే. మళ్ళీ చెప్తున్నాను కదా, ప్రవర్తనా నియమావళి. దూతల లెవెల్లో, దేవుని నామానికి స్తోత్రం, దూతల స్థాయిలో ప్రవర్తనా నియమావళి. ఎవరు ఆయనను సమీపించాలి, ఎవరు ఆయనకు దగ్గరగా రావాలి. లూసిఫర్కి ఒక్కరికే అధికారం, ఆ వెలుగు, ఆ తేజస్సు దేవుడిచ్చాడు. అతడు మాత్రమే ఆయన సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఆ నిప్పులు, ఆ వెలుగు, ఆ మంటల్లో నుంచి దేవుని దగ్గరకు వచ్చి స్తుతులన్నీ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేవాడని పరిచర్య, ఆరాధనా పరిచర్య లూసిఫర్, స్తుతుల పరిచర్య లూసిఫర్. ఒక క్రమంగా వెళ్తూ ఉంది పరలోకంలో ఆ సెటప్ అంతా. మీరు ఆలోచన చేస్తే అకస్మాత్తుగా వాడిలోనికి పాపం చొరబడింది అని అనాలి. నాకేం తక్కువ, ఇంత అందం, ఇన్ని అలంకరణలు, ఇంత మధురమైన స్వరం, ఇంత శక్తి, ఈ దూతలందరికన్నా పై స్థాయిలో ఉన్నాను, ఇంక దేవుని కన్నా నేను ఎందులో తక్కువ అని అంటూ ఒకరోజు ఏం చేశాడు, నేను కూడా అన్నాడంతే. వెంటనే ఏమైంది, ఇండిసిప్లిన్ వచ్చేసింది. వెంటనే మనసులోకి వచ్చింది ఆలోచన తన దూతలతో పంచుకున్నాడు. పంచుకోగానే అవును మీరు కూడా అంటూ 3 భాగాలు, ఒక వంతు భాగం దూతలందరూ కూడా ఈ లూసిఫర్ వెనకాలకు వెళ్ళారు. పరలోకంలో జరుగుతూ ఉంది. దేవుడికి తెలియదంటారా? అది తెలుసు. డిసిప్లిన్ తప్పిపోయింది, ప్రవర్తనా నియమావళి తప్పిపోయాడు, ఇండిసిప్లిన్ వచ్చేసింది. నీకన్నా పైన, నీలాగా అంటూ దేవుని ముందు ఏం చేశారు? దేవుడు నాకెందుకు వచ్చింది సమస్య అనుకోలేదు కదా, డిసిప్లిన్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిసిప్లిన్లో పెట్టాడు. వెంటనే అపవాదిని, వాడితో ఏకీవించిన దూతలందరినీ పతనములోనికి పడేశాడు, పాతాళములోనికి పడేశాడు, భూమి మీదకి పడేశాడు అనుకోండి. పరలోకం నుంచి క్రిందికి నెట్టేశాడు, త్రోసివేశాడు. మహాయుద్ధం జరిగిందన్నట్టుగా లేఖనాలు చెప్తాయి. అయితే వాడు భూమి మీదకి తోయబడిన తర్వాత, క్రిందకు తోయబడిన తర్వాత మరలా దేవుని దగ్గరికి రావడానికి కాదు, అది జడ్జిమెంట్ అయిపోయింది. వాడికి ఇక పాతాళమే గతి. దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు వాడికిని వాడి దూతలకును లేఖనాలు చెప్తున్నాయి, అగ్నిగుండం సిద్ధంగా ఉంది. దేవుని మనకి స్తోత్రం, అగ్నిగుండం సిద్ధంగా ఉంది. ఆ దినమునకు మధ్యలో జరిగే ఈ సంవత్సరాల తరబడి దేవుని సృష్టి, ప్రజలు, ఇవంతా కూడా తాను ఎలాగున అగ్నిగుండంలోకి పోతున్నాడు గనక ఒకరోజు పడవేసేవాడు యేసు ప్రభు గనుక, ఈలోగానే దేవుని పక్షముగా ఉండే దేవుడి ప్రజలను ఇండిసిప్లిన్గా తయారు చేసి, తిరుగుబాటు చేసేవారిగా తయారు చేసి, తప్పిపోయేవారిగా తయారు చేసి, దేవునిని ప్రశ్నించేవారిగా తయారు చేసి, నువ్వు దేవుడివైతే ఏంటి అనేలాగున తమ జీవితాలను విచ్చలవిడిగా చేసుకుంటేలాగా తయారు చేసి, వాళ్ళను కూడా తనతో పాటు అగ్నిలోనికి లాగకపోవటానికి వాడి ప్రణాళిక. అపవాది ఇండిసిప్లిన్, దేవుడు డిసిప్లిన్. అపవాది అక్రమం, అల్లరి, దేవుడు క్రమం, సమాధానం. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, స్తోత్రాలు కలుగునుగాక. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. మనం దేవుని పిల్లలమైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే, మనకు ఆ మహాదేవుడు దేవుడైతే, ఆ దేవుని యొక్క ఆ డిసిప్లిన్ మనం ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు ఆకాంక్షించటంలో ఏమాత్రమూ తప్పులేదు. కనుక ఏ సంఘం, ఏ విశ్వాసులు, ఏ గుంపు ఎక్కడ ఎలాగుంటారు అనేది పరిశీలన చేస్తూ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం మానేసి, తగ్గించి కాదు మానేసి, మనకు మనం, నేను, తర్వాత నా కుటుంబం, తర్వాత నా సంఘం, దేవునికి స్తోత్రం, ఏ రీతిగా ఈ డిసిప్లిన్లో నేను ఉంటున్నాను. నేను సేవించే దేవుడు డిసిప్లిన్ కోరతాడు కదా, నేను సేవించే దేవునికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం కదా. ఒక ప్రవర్తన నియమావళి పెట్టాడు కదా, ఆ ప్రవర్తన నియమావళి ప్రకారం నేను వెళ్ళాలి కదా. కనుక ప్రవర్తన నియమావళిలో నేను ఉన్నానా లేదా? లేకపోయినట్లయితే ఆ నియమావళిలోనికి నేను వచ్చేసేయాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ప్రవర్తన నియమావళి, మిలిటరీకి ఒక ప్రవర్తన నియమావళి, ప్రభుత్వానికి ఒక ప్రవర్తన నియమావళి,
చివరికి ప్రజలను పరిపాలించటానికి పనికిమాలినటువంటి పనులన్నీ చేస్తూ పోట్లాడే ఈ రాజకీయ పార్టీలకు కూడా ప్రవర్తన నియమావళి కావాలట. ఆ ప్రవర్తన నియమం లేకపోతే సస్పెండ్ చేసేస్తారు, నోటీస్ ఇచ్చేస్తారు, దీని సమాధానం చెప్పంటారు. సమాధానం చెప్పకపోతే నీకు మాకు సంబంధం లేదు, గెట్ అవుట్ అంటారట. లోకరీతిగానే ఇలాంటి వ్యవస్థలకు, సంస్థలకు, విధి విధానాలకు ప్రవర్తన నియమావళి అంత ఖచ్చితమైతే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ సన్నిధిలోనికి తన ప్రజలను పిలుచుకునే ఆ ప్రత్యేకమైనటువంటి క్రియలో, ప్రయత్నాల్లో ఇంకెంత తీవ్రంగా డిసిప్లిన్ కోరుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. పాపమును క్షమించుటలో ఆయనే ముందు, ప్రేమించుటలో ఆయనే ముందు, కడుగుటలో ఆయనే ముందు, పవిత్రత ఇచ్చుటలో ఆయనే ముందు, తన పోలికలోనికి తెచ్చుకునే ఆ ప్రయత్నంలో ఆయనే ముందు, మనం అడుగు వేసే ముందు ఆయనే మనకన్నా ఒక ముందు అడుగు వేస్తాడు. అన్నిటికీ ఆయనే ముందు. ఇంతగా తన ప్రజల కొరకు, తన పిల్లలమైన మన కొరకు అంతగా ముందుకు వచ్చినటువంటి దేవుడు ఆత్రత వెనకాల డిసిప్లిన్ కోరటంలో, ఆత్రత వెనకాల ఒక ప్రవర్తనా నియమావళి కలిగి ఉండాలి. నా పిల్లలకు తెలియాలి, నేను ఒక క్రమశిక్షణను ఆకాంక్షించే దేవుడునని తెలియాలి. సృష్టి చూస్తే ఒక చక్కటి క్రమశిక్షణ కనపడతా ఉంది. దూతలను చూసినా ఒక చక్కటి క్రమశిక్షణ. దూతలు కూడా ఎవరికి వారి ఇష్టానుసారంగా పరిచర్లు చేసేయరు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏదేదో చేసేయరు. అంతా ఆయన సెలవు ఇవ్వాలి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తం జరగాలి. పరలోకంలో ఏం జరుగుతుంది? ఆయన ఇష్టమే జరుగుతుందట. పరలోకంలో ఆయన ఇష్టమే జరుగుతుందట. అది ప్రభు ప్రార్థన నేర్పించట్లో ఒక అంశాన్ని పెట్టాడు. పరలోకమందు మీ చిత్తము నెరవేరుచున్నట్టుగా పరలోకంలో ప్రభు ఉంటాడు, పరిశుద్ధ దూతలు ఉంటారు. ప్రస్తుతానికి ఆలోచన, పరలోకంలో ఉన్న శక్తులు కానీ, దూతలు కానీ, ఏ అధికారము కలిగినవన్నీ కూడా ఆయన ఇష్టం. దేవుని మనకి స్తోత్రం. ఆయన అనగా ప్రభు, ఆయన అనగా దేవుడు. ఆయన ఒక ప్రవర్తన విధి విధానాన్ని పెట్టాడు. ఆ విధి విధానమే అక్కడ నెరవేరుతూ ఉందట. అదే భూమి మీద కూడా నెరవేరునుగాక. దేవుని మనకి స్తోత్రం. డిసిప్లిన్, క్రమం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున సృష్టిని చూస్తే డిసిప్లిన్ కనపడింది. చివరికి ఒక ప్రజలను, ఒక గుంపును తనకు ప్రజలుగా చేసుకుని తాను వారికి దేవుడిగా ఉండి వారి పక్షముగా అన్నీ చూసుకునే బాధ్యతలు తానే తీసుకుంటూ ముందుకొస్తూ మోషే ముందు ఒక విధి విధానాలు పెట్టాడు, ప్రవర్తన నియమావళి పెట్టాడు. దానినే ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అని చెప్పుకోవచ్చు మనం. భక్తి చేయటానికి ఒక క్రమం ఉందట, వస్త్రాలు ధరించటానికి ఒక క్రమం ఉందట. కుటుంబ వ్యవస్థలో పిల్లలు, తల్లిదండ్రులు ఒక చక్కటి క్రమము, ప్రవర్తన నియమావళి పెట్టాడు. పొరుగు దేశాల వారు మీ ప్రాంతం వచ్చి మీ మధ్యనుంటే వారితో మీరు ఎలాగుండాలో, వారు మీతో ఎలాగుండాలి అనే ప్రవర్తన. వ్యాపారాలు ఎలా చేయాలి, ప్రవర్తన. తూకాలు ఎలాగుండాలి, ప్రవర్తన. పశువులు, పాడి, ఎద్దులు, వ్యవసాయాలు ఎలా చేయాలి, ప్రవర్తన. పంట కోచినప్పుడు కొన్ని పనులు వెనక్కి వదిలేయాలి. మీకన్నా దీనస్థితిలో ఉన్న పేదలు మీ వెనకాల పనులు ఏరుకుని ఆ పనులతో వచ్చే ఆ ధాన్యంతో వాళ్ళు పోషించబడతారు. గనుక కొంత వదిలేసేయాలి. మీరు పన వదిలేసి ముందుకు వెళ్ళిపోతుండాలి. ఆ కోత కోసినప్పుడు అది కూడా దేవుడు పెట్టాడండి. వాటి వెనకాలన్న రహస్యాలు, మర్మాలు చెప్పుకునేంత సమయం కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రవర్తన నియమావళి. ఎవరిని వదిలిపెట్టలేదు, పేదను వదిలిపెట్టలేదు, బీదను వదిలిపెట్టలేదు, రాజును వదిలిపెట్టలేదు. నువ్వు రాజువై ఉంటే ప్రజలను ఇలా పరిపాలించాలి. రాజు చేత పరిపాలించబడే ప్రజలారా మీరు రాజు పక్షగా ఇలాగుండాలి. ఇక టెబర్నకెల్, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డిసిప్లిన్ అంటే ఏంటో మనకు తెలిసిపోతా ఉంది. ప్రత్యక్ష గుడారం 3 ఆవరణలు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణలోనికి రావాలి ప్రజలు. ఆ తర్వాత బలిపీఠం, ఇత్తడి గంగాళం, కాళ్ళు చేతులు కడుక్కోవటం, అవన్నీ మరలా చెప్పను. కానీ ప్రత్యక్ష గుడారం ఆ నియమాలు,
దాని మోరలేంటి, దాని ఎత్తేంటి, ఆ గుడారానికి వాడే చర్మం ఎవరిది, ఎన్ని పూసలు ఉండాలి, ఎన్ని ముడులు ఉండాలి, ఏ తాడుకి ఏ రంగు వాడాలి, ఇవన్నీ వివరించటం లేదు. కానీ ఒక క్రమం, ఒక డిసిప్లిన్, దేవుడు ఎంత తీవ్రంగా ఆలోచన చేస్తాడో మనము కూడా అంతే తీవ్రంగా ఆలోచన చేయాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మనలను ఎరిగిన దేవుడు, మనము తల్లి కడుపులో పడకముందే మనలను ఎరిగిన దేవుడు, భూమికి పునాదులు వేయకముందే నేను నిన్ను ఎరుగుదును అని చెబుతూ మనలను ఎరిగిన దేవుడు, మనము కూడా ఆయనను ఎరిగిన వారముగా ఉండాలని ఆశపడుతున్నాడు. నా దేవుడు నా దేవుడు అనేవారు అందరూ కూడా ఆయనను ఎరిగిన వారుగా ఉండాలని. ఆయనను ఎరిగి ఉంటేనే కదా నా దేవుడు అంటారండి. ఆయనను ఎరుగకపోతే నా దేవుడిని ఎలాగనగలరు అని మనం అంటాం. ఎరుగుటంటే ఏదో కొన్ని మాటలను బట్టో, కొన్ని అద్భుత కార్యాలను బట్టో, 10 మంది చెప్పటాన్ని బట్టో, నాకేదో ఒక అనుభవం రావటాన్ని బట్టో ఆయన దేవుడు అని ఎరిగి ఉన్నానేమో కానీ, ఆయనను ఎరిగి ఉండుటలో ఒక అద్భుతమైనటువంటి విధానం ఏంటంటే ఆయన క్రమశిక్షణ కోరేవాడని ఆయన ప్రజలకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. అది ఎలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10 మనం ధ్యానం చేస్తాం కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. ఆయన దగ్గర రావటం ఎరిగి ఉండి వస్తారు. తర్వాత ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడిని నమ్మాలి. ఏమని ఇచ్చేవాడిని? ఆయన ఏమై ఉన్నాడో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఏమై ఉన్నాడో తెలియకనే దేవునిని వెంబడిస్తున్నామని చెప్పుకునేవారు ముందుకు పోతున్నారు. ఆయన ఏమై ఉన్నారో తెలియకనే ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో తెలియకనే స్తుతులు చెబుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో ఎరుగకనే ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో కొన్ని విషయాల్లో ఆ స్పృహ, అవగాహన విశ్వాసాలకు పూర్తిగా లేకుండానే మేము ఆయనను వెంబడిస్తున్నాము అని మాట వరుసకు చెప్పేస్తున్నారు. ఈరోజు ఈ మాటల ద్వారా నీకు నీవు, నాకు నేను, మనకు మనము వ్యక్తిగతంగా ఈ డిసిప్లిన్, క్రమశిక్షణ కోరే దేవుడు, క్రమశిక్షణలో పెట్టే దేవుడు, తనను ఎరిగిన వారు, తనను వెంబడించేవారు, తాను ఎవరినైతే రక్షించుకున్నాడో, ఆకర్షించాడో, తన చేతులు ఎవరినైతే గుప్పిట్లో పెట్టి కాపాడుతున్నాడో, ఒకరోజు తన మహిమలో వారికి చోటు ఇవ్వబోతున్నాడో వారికి తెలియాలి. ఏదది? నా చెయ్యి పట్టుకున్నవాడు, నన్ను చేరదీసిన వాడు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, నా కోసం పరలోకములో ఒక భవనాన్ని సిద్ధపరిచేవాడు, మహిమలో నా కోసం ఒక చోటు పక్కకు పెట్టినవాడు, నా క్షేమం కోసం, నా సంతోషం కోసం భూమి మీద అనేక ఏర్పాట్లు చేసిన ఆయనకు నేను డిసిప్లిన్లో ఉండటము ఇష్టమట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక ప్రత్యక్ష గుడారం అయిపోయింది కదా. ఆ ప్రత్యక్ష గుడారము ఊరికినైనా ప్రజలందరూ వచ్చిపోయేదా? కాదు. ప్రత్యక్ష గుడారములో ఆ పరిచర్య చేయటానికి యాజకుడు ఉండాలి. ప్రజలందరూ ఒక చోటకొచ్చి ఆగిపోతారు, కానీ యాజకుడు మాత్రము అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించాలి. క్రమం. సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో, లేవియా కాండంలో ఎంత చక్కగా వ్రాస్తారో. అంటే ఇదంతా కూడా ఒక క్రమశిక్షణ గురించి నేను మీ ముందు ఆ ఉద్దేశాన్ని, ఆ సీరియస్నెస్ని పెడుతున్నాను అన్నమాట మీకు. యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి రావాలి. ధూపము చేతిలో లేకుండా, బలి అర్పణ బలిపీఠం మీద లేకుండా, దీపస్తంభముల మీద దీపములు వెలిగించకుండా, రొట్టెల బల్ల మీద రొట్టెలు పేర్చకుండా, ఆవరణ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోనికి తోచినట్టుగా రాకూడదు. యేసు ప్రభు శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ అద్భుతమైన సన్నివేశంలో తండ్రిని, ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను అని ఆయన తలవాల్చి మరణించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే ఆలయంలో ఉన్న
అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి నిట్ట నిలువుగా కొన్ని మూరలు ఎత్తున్నటువంటి తెర పైనుంచి కిందకి, అది మామూలుగా ఏదో కాగిత ముక్కంత పల్చని తెర కాదు, అదొక వస్త్రం, చాలా ఏమంటారు దాన్ని, ఒక తోలు, లెదర్, వీటన్నిటితో కూడా తయారు చేయబడిన పెద్దటి వస్త్రం, దళసరిది చాలా. ఎవరో చింపేసినట్టుగా నిట్ట నిలువుగా చిరిగిపోయిందట. కింద నుంచి చిరిగిపోతే కింద ప్రజలు ఉంటారు కనుక ఎత్తులో ఉంటుంది, కింద నుంచి చింపుకుంటూ వచ్చారు అనుకోవచ్చు, కానీ పైనుంచి చిరిగిందంట. అంటే దేవుడే ద్వారం తెరిచాడు, అందరూ వచ్చేయచ్చు లోపలికి. దేవుని మనకి స్తోత్రం. అంటే ఆ ద్వారం, ఆ తెర చెరగటం అనేటటువంటి మాట ఎవరైనా రావచ్చు లోపలికి అనే దానికి సంకేతం. ఎలాంటి వారైనా రావచ్చు లోపలికి అనేది సంకేతం. ఎప్పుడైనా రావచ్చు లోపలికి అంటే ఆయన సన్నిధి, ఆయన సమీపంగా. కానీ ఆ వచ్చేవారు మాత్రం డిసిప్లిన్ కలిగి ఉండాలి. వచ్చిన తర్వాత ఆయన డిసిప్లిన్లోకి రావాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆ యాజకుని వస్త్రాల విషయంలో ఎంత చక్కటి వివరణ దేవుడే చెప్తాడు. అవన్నీ కూడా పైనుండే పాగా, మెల్ల ఉండే పతకలు ఉండే ఆ పలకలు, ఆ రాళ్ల రంగులు, వాటి పేర్లు చాలా, కెంపు, వైడూర్యము, ముత్యము, పగడము, ఇవన్నీ ఉంటాయి. 12 గోత్రాలు వాళ్ళ పేర్లు ఆ రాళ్ల మీద చెక్కు ఉండాలి. ఆ పతకం మెడలో వేసుకోవాలి యాజకుడు. వస్త్రానికి కింద గంటలు ఉండాలి. అతను నడిచేటప్పుడు గంటలు చప్పుడు చేస్తూ ఉండాలి. ఇవన్నీ వివరించను కానీ మనకు ఈరోజు ఆ దేవుని యొక్క ఆ క్రమశిక్షణ కోరతాడు. క్రమశిక్షణ మీద ఆయన చాలా ఆసక్తి, ఆత్రత చాలా ఉందని మనకు తెలియటం కోసం మనం కూడా క్రమశిక్షణ అనే అంశం మీద తీవ్రంగా మనసు పెట్టడం కోసం ఇవన్నీ ఒక ఆలోచన ప్రకారమే ముందు ఒకదాని తర్వాత ఒకటి పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏ వయసుకు తగిన ఆ వయసు వారు, ఏ వయసుకు తగిన, ఏ జ్ఞానానికి తగిన, ఏ విశ్వాసానికి వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున వారి వారి వయసును బట్టి, వారికి ఉన్న వాక్య జ్ఞానాన్ని బట్టి, వారు అర్థం చేసుకున్న స్థితిని బట్టి ఆ స్థాయిలో వాళ్ళు డిసిప్లిన్గా ఉండాల్సిందే. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. 10th క్లాస్ వాళ్ళ డిసిప్లిన్ ఒకలా ఉంటుంది, కాలేజీలోకి వచ్చాక డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు లేదనుకోండి. అది ఎల్కేజీలో ఉంటే పెద్ద టీచర్ పెద్దగా పట్టించుకోడు, అల్లరి చేసినా ఏం చేసినా పెద్దగా. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అవగాహన, వాళ్ళ సిలబస్, ఆ వ్యవహారం అంతా కూడా కొంతవరకే వాళ్ళకి తెలుసు. డ్రెస్ వరకే, అంతకన్నా మీకు నాకు తెలియదు. కానీ ఆ తీవ్రంగా ప్రమోషన్స్ వచ్చే కొలది, వయసు పెరిగే కొలది డిసిప్లిన్ పెరిగిపోవాలి. విశ్వాసంలోకి వచ్చేటప్పటికి ఒక విశ్వాసపు పరిమాణంలో మనం ఉంటాం, కానీ అంతము వరకు నిలిచి ఉండేలాగునే చేసే ఆ విశ్వాసపు పరిమాణంలోనికి మనం రావాలి. దేవుని మనకి స్తోత్రం. గొప్ప విశ్వాసం, కొండలను పెకలించగలిగిన విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ విచిత్రమైన అంశం, మనమందరం కూడా ఆలోచించి వదిలిపెట్టేది కాదు, కానీ అందులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గమనించి ఆ సత్యాన్ని ఒక అద్దములాగా మన ముందు పెట్టుకుని మనకు మనం పరిశీలన చేసుకుని సరి చేసుకోవలసినటువంటి అంశం. ఎల్కేజీలో ఉన్నప్పుడు నేను ఇలాగున్నాను, 3rd క్లాస్లో వచ్చినప్పుడు నేను ఇలాగున్నాను, 5th క్లాస్లోకి వచ్చేప్పుడు నేను ఇలాగున్నాను. ప్రవర్తన నియమావళి చదువు గురించి నేను చెప్పను. సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్, అవి కాదు. అల్లరి, ఆకతాయితనం, బుద్ధి జ్ఞానం కలిగిన దానిగా ఆ స్థాయి పెరిగే కొలది, వయసు పెరిగే కొలది ఆ స్థాయిలో నా ప్రవర్తన ఉంటుందా, ప్రవర్తన నియమావళి. స్కూల్ వారైతే ఒక నియమావళి వాళ్ళు ముందే సిద్ధపరుస్తారు, బుక్లెట్. మిలిటరీ వారు ఒక నియమావళి సిద్ధపరుస్తారు, ఒక బుక్లెట్, డిసిప్లిన్ బుక్లెట్ చదవండి, మిలిటరీ డిసిప్లిన్ బుక్లెట్ చదవండి, పార్టీ డిసిప్లిన్ బుక్లెట్ చదవండి, డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలాగే డిసిప్లిన్ పరిశుద్ధ గ్రంథం బుక్లెట్. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక
ఎప్పుడో బాగుండే వాళ్ళం, ఎప్పుడో రోషంగా ఉండేవాళ్ళం, ఎప్పుడో తీవ్రంగా ఉండేవాళ్ళం ప్రభువులో. ఏదో ఈ వయసు వచ్చిన తర్వాత ఇంతకాలం చెప్పాము, ఇప్పుడంటే ఇలాగ ఉన్నాం. కుదరదు. నీ వయసుకు తగ్గట్టుగా, ఆధ్యాత్మికంగా నీ అనుభవానికి తగ్గట్టుగా దేవుడిలో నువ్వు ఎదుగుతున్నావనే దానికి రుజువుగా నీలో ప్రవర్తన నిలబడి ఇంకా కఠినతరం కావాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రవర్తన నియమావళిలోనికి నువ్వు వచ్చేసేయాలి. అంత తీవ్రంగా నువ్వు స్పందించాలి, అంత తీవ్రంగా నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి, అంత తీవ్రంగా ప్రభు యొక్క మార్గం నడవటానికి నువ్వు స్వచ్ఛందంగా ప్రయత్నం చేయాలి. నీకు నీవు ప్రయత్నం చేయాలి. సమాజము, ప్రభుత్వము, లోబడేవారెవరు, లోబడిన వారెవరు, ఎవరు పట్టించుకున్నా ఎలాగోలాగా పోతారు. పోయేవారు వాళ్ళందరూ కూడా పనికి మాలిన వారని చెప్పుకుంటారు చాలామంది. కానీ మనం పోయేవారం కాదు, ప్రభుతో ఉండేవాళ్ళం, ప్రభుతో పాటు ప్రభు దగ్గర ఉండేవాళ్ళం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుతో ఉండేవాళ్ళం, ప్రభుతో ఉండుటకు ప్రభు చేత కృప ద్వారా పిలువబడిన వారం. కనుక నేను రక్షణలోనికి వచ్చి 20, 30, 40 సంవత్సరాలైంది. సో ఆ రక్షణలో అనేటప్పటికీ ఒక ప్రవర్తన నియమావళిలోనికి నేను వచ్చేసాను, ఆధ్యాత్మిక యాత్రలోకి నేను వచ్చేసాను, ఒక చక్కటి పరసంబంధమైన జ్ఞానములో నేను వచ్చేసాను. రక్షణ పొందిన ఆ తొలి దినాల్లో ఆధ్యాత్మికంగా పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉండటంలో నేను LKG లెవెల్లో ఉన్నా. ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొలది, ఉపవాసములు ఉండే కొలది, అవుననేది ఏంటి, కాదనేది ఏంటి, ఏది మాన్యమైనది, ఏది ఉన్నతమైనది, ఏది ఉన్నతమైనది కాదు, నేర్చుకునే కొలది నా విశ్వాస పరిమాణం పెరుగుతూ ప్రవర్తన నియమావళిలో నన్ను నేను ఆ కంట్రోల్ చేసుకునే విధానంలో కూడా నేను తీవ్రమైన స్థితిలోకి వచ్చాను. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు సామాజికరంగా లోకరీతిగా చూస్తే కొంతమంది ప్రవర్తించే తీరు నాకు ఎవరూ చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది. నిజానికి వాళ్ళు అన్నీ తెలిసేమో, వాళ్ళు 1000 మందికి చెప్పే హోదాలో ఉన్నారేమో, వాళ్ళు అంటారేమో నాకెవరూ చెప్పక్కర్లేదని, మీరు నాకు చెప్పేది ఏంటని. దేవుడు కూడా అంటాడు, నిజమే, నీకెవరూ చెప్పక్కర్లేదు, చెప్పితే నేనైనా చెప్పాలి, లేకపోతే నీకు నువ్వైనా చెప్పుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఇంచేతంటే మూడో వ్యక్తి చెప్తే నాకు ఇష్టం ఉండదు కదా, మూడో వ్యక్తి సూచన ఇస్తే నాకేదో నామోషి కదా, మూడో వ్యక్తి నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఏదైనా దేవుని మాట జ్ఞాపకం చేసినా, ఒక క్రమ జ్ఞాపకం చేసినా ఏదోలా చూస్తాను కదా. ఆ చెప్పేవారు ఎవరో పెద్దోరు అయిపోయినట్టుగా, నేనేదో వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ తలగరేస్తాను కదా. ఓకే, వారి మాట వింటావో వినవో తర్వాత, వారికన్నా నీకు ఎక్కువ తెలిసేమో ఓకే తర్వాత, కానీ అంతము వరకు మనము దేవుని ప్రవర్తన నియమావళిలో ఉండాలట, అది ఆయన ఆజ్ఞ. రెండవది, మనకు మనము ఆ ప్రవర్తన నియమంలో ఉండేలాగున్న మనం కూడా తీర్మానం చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు వార్షికంగా ఒక కార్యక్రమంగా వెళ్ళిపోతున్నాయి కదా. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండటం కూడా ఒక కార్యక్రమంగా వెళ్ళిపోతుంది కదా. తెల్లవారుజామున అర్ధగంట ప్రార్థన ఒక కార్యక్రమంగా వెళ్ళిపోతుంది కదా. చేయమన్నారు, చేస్తున్నాము. అవసరాలన్నీ చెప్పమన్నారు, ప్రభు చెప్తున్నాము. అన్నీ చక్కగానే జరుగుతున్నాయి. కానీ ప్రవర్తన నియమావళి విషయంలో ఎంతవరకు మనల్ని మనం చూసుకుంటున్నాం, ఎంతవరకు మనం సరి చేసుకుంటున్నాం అనేది దేవుని ప్రశ్న. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ డిసిప్లిన్ గురించి ఉపోద్ఘాతంగా తీవ్రంగానే మనం ఆలోచన చేస్తున్నాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నష్టపోయిన తర్వాత ఈ మాట అంటాం, ఇందులో ఇంత ఉందని నాకు తెలియలేదండి, ఇందులో ఇలాగుందని తెలుసుంటే ఆ రోజు నుంచి నేను జాగ్రత్త పడేవాడిని, ఆ రోజు నుంచి నేను ఇలా చదివేవాడిని, ఇలాగ ఉండేవాడిని. ఏదో చిన్న విషయం అనుకున్నాను, తేలిగన్నాను, కానీ అమ్మో ఇప్పుడు తెలిసింది ఈ విషయంలో ఇంత తీవ్రత ఉందని. లోక సంబంధంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటామే, అదే దేవుడు అంటాడు, పరమునకు వచ్చే నీవు, మహిమలోనికి వచ్చే నీవు, పరిశుద్ధతలోకి వచ్చే నీవు, నా దగ్గరకు వచ్చే నీవు, నా వెలుగులోకి వచ్చేటటువంటి నీవు తెలుసుకోవాలి. ఏ విషయం? డిసిప్లిన్.
దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవర్తన నియమావళి. ఈ డిసిప్లిన్ అనే మాటలో 2 రకాలుగా భావనలు వస్తాయి. అవి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళుతుండగా అంశాలన్నీ మనకి తెలిసిపోతాయి. త్రోవ తప్పినప్పుడు, త్రోవ విడిచినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, త్రోవ విడిచినప్పుడు, త్రోవ తప్పినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు దానికి కూడా డిసిప్లిన్ అనే మాటే వాడతాం. రెండవది డిసిప్లిన్ ట్రైనింగ్, దానికి కూడా డిసిప్లిన్ అనే వాడతాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పలానా పోలీస్ కానిస్టేబుల్గా చేరాలంటే ట్రైనింగ్, ముందు ఈ ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్లో పాస్ అయితే వేరే ట్రైనింగ్లోకి వాళ్ళు పంపిస్తారు. ఆ డిసిప్లిన్ నేర్పిస్తారు వాళ్ళు. అది డిసిప్లిన్లో మరొక అర్థం. అస్తమానం పనిష్మెంటు, శిక్ష, నేరము, చాలా నలగట్టు అస్తమానం అది కాదు. త్రోవ తప్పినప్పుడు, తొలగిపోయినప్పుడు, లేదా తిరుగుబాటు చేసినప్పుడు దానికి కూడా డిసిప్లిన్ అనే మాట వాడతాం, క్రమశిక్షణ. అలాగే దేవుని వెంబడించుట కానీ, ఈ పరిక్రియలోకి వచ్చుట కానీ మరొక డిసిప్లిన్ ఏంటంటే, ఆయన డిసిప్లిన్లో మనం ఉన్నామో లేదో, ఏ డిసిప్లిన్ ఏ స్థాయిలో ఉందో ఆయన చూసుకోవటానికి కాదు, మనలను మనం చూసుకోవటానికి ఆయన పరీక్ష పెడతాడు. దేవుని మనకి స్తోత్రం. ఒక్కొక్కసారి అరణ్యము గుండా నడిపిస్తాడు. నా బిహేవియర్ ఎలా ఉంటుందో అరణ్యంలో. ఒక్కొక్కసారి ఆయన ఎడారి మార్గము గుండా నడిపిస్తాడు. ఆయనగానే కావాలని ఆయనే నడిపిస్తాడు నన్ను. అలాగా ఆ ఎడారి ప్రయాణంలో నేను ఎలా బిహేవ్ చేస్తాను? దేవునిని ఎరిగిన వారిగా బిహేవ్ చేస్తానా? దేవునిని ఎరుగని వారిగా బిహేవ్ చేస్తానా? పచ్చిక మైదాల గుండా ఆయన తీసుకువెళ్తాడు. అప్పుడు నేను ఎలా, నా ప్రవర్తన నియమావళి ఎలాగుంటుంది? కొండలెక్కాల్సి వచ్చినప్పుడు నా ప్రవర్తన నియమావళి ఎలా ఉంటుంది? నా బిహేవియర్ ఎలా ఉంటుంది? మరణపు లోయలు గుండా ఒకవేళ ఆయన నడిపించాల్సినటువంటి రీతి ఆయన నాకు కలగజేస్తే అప్పుడు నా ప్రవర్తన నియమావళి దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో, భయభక్తులు కలిగి ఉండటంలో నా ప్రవర్తన నియమావళి ఎలాగుంటుంది? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తండ్రి బిడ్డను కన్న తర్వాత ఉయ్యాల్లో ఉన్న కొడుకే చక్కగా గంతులు వేస్తూ నేల మీద పాకుతూ అట్లాడుతున్నప్పుడు కొడుకే, ఎల్కేజీలో చదివినప్పుడు బజార్లోకి వెళ్తే కొడుకు కాకుండా పోడు కదా. ఒక రాత్రిపూట ఎక్కడికైనా ప్రయాణం చేసి దూర ప్రాంతం వెళితే ఆ తండ్రికి ఆ కొడుకే అవుతాడు కదా. ఆ కొడుకు కూడా మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు కదా. కాలేజీలోకి వెళ్ళినా, తోటలో ఉన్నా, స్నేహితుల మధ్యనున్నా, బంధువుల మధ్యనున్నా, ఒంటరిగా ఉన్నా ఆయన తండ్రే, కన్న తండ్రి, ఈయన కొడుకే. దేవుని మనకి స్తోత్రం. అందులో ఏం తేడా లేదు, అందులో ఏం వ్యత్యాసం లేదు. కానీ దేవుడు విచారకరంగా చెప్పే మాట ఏంటంటే, మీరు లోకంలో ఉన్నారు కానీ లోకానుసారంగా ఉండొద్దు, మీరు లోకస్తులుగా ఉండొద్దు, మీరు ఈ లోక సంబంధులు కాదు. ఎప్పుడో మిమ్మల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా పెట్టుకున్నాను. ఈ లోకంలోనే మీరు లోకంలో ఉన్నను నా చేత ప్రత్యేకించబడిన వారిగా మీరుండాలి. అంటే ఏదో డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. మీరు వెలుగు సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు, మీరు నా సంబంధులు. నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను, వెలపెట్టి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. నేను పరిశుద్ధుడను, నేను వెలుగై ఉన్నాను, నేను ప్రేమ స్వరూపిణి. ఐ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్. నాశనం నుంచి నేను మిమ్మల్ని బయటకు లాగాను. నాశనానికి పోయేవారితో ఏంటి మీకు జోడు? నాశనమునకు పోతున్నామని చెప్పినా వినని వారితో మీకు ఏంటి జోడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో డిసిప్లిన్ యొక్క తీవ్రత ఏంటో అర్థం చేసుకున్నాం. అలాగే ఈ డిసిప్లిన్ విషయంలో కూడా ఏ 3 భాగాలుగా మనం చూడాలో చూసుకున్నాం. ఒకటి శారీరకం, రెండవది మానసిక, మూడవది ఆత్మీయం. డిసిప్లిన్ విషయంలో ఒకటి సామాజిక పరంగా డిసిప్లిన్, రెండవది నా మట్టుకు నేను స్వచ్ఛందంగా
నేను నియమించుకున్నటువంటి నియమావళి. మూడవది దేవుని డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. 6 మాటలు మీ ముందు ఉంచుతాను. 6 మాటలు చెప్పే సమయం ఇప్పుడు లేదు, కానీ ప్రశ్నలు, 6 ప్రశ్నలు మన ముందు ఉంటాయి. ఒకవేళ ఏంటో ప్రశ్నలు అని మీరు సమయం వృధా చేస్తూ ఆలోచన చేయకుండా ప్రశ్నలు నేనే మీ ముందు ఉంచుతాను. ఈ డిసిప్లిన్ గురించి చెప్పే దేవుని డిసిప్లిన్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం కనుక ఈరోజు సబ్జెక్టు సామాజిక డిసిప్లిన్ గురించి కాదు, పార్టీల డిసిప్లిన్ కాదు, కాలేజీల డిసిప్లిన్ కాదు, లేదా మన యొక్క సెల్ఫ్ కంట్రోల్, ఆ నిగ్రహం గురించి ఈరోజు నేను చెప్పట్లేదు, కానీ దేవుని డిసిప్లిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దేవుడు ఈ డిసిప్లిన్ ఎవరికి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరికి డిసిప్లిన్, ఫర్ హూమ్ దిస్ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్. రెండవది, ఎప్పుడు ఈ డిసిప్లిన్ ఎప్పుడు అవసరం, ఎవరికి అవసరం, ఎప్పుడు అవసరం, ఎందుకు అవసరం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అవసరంలో కూడా మరొక ప్రశ్న, ఆ డిసిప్లిన్ పెట్టే తీరు ఎలా ఉంటుంది, హౌ హీ డిసిప్లిన్స్. ఆ తర్వాత ప్రశ్న, హౌ లాంగ్ హీ విల్ డిసిప్లిన్, ఫర్ హూమ్ దిస్ డిసిప్లిన్ రిక్వైర్డ్, వెన్ ద డిసిప్లిన్ రిక్వైర్డ్. మూడవది, వై దిస్ డిసిప్లిన్ రిక్వైర్డ్. నాలుగవది, హౌ దిస్ డిసిప్లిన్. దేవుడు ఎలాగున్న డిసిప్లిన్లో పెడతాడు, డిసిప్లిన్లో పెట్టే విధానాలు ఎలాగుంటాయి, ఆ తీరులు కూడా మనకు తెలిసిపోతుంది లేఖనాల్లో చూసుకుంటే. ఆ డిసిప్లిన్లో పెట్టే తీరు ఎలాగా, హౌ. ఆ తర్వాత ప్రశ్న, హౌ లాంగ్. ఈ డిసిప్లిన్ ఎంతకాలంలో ఉంచుతాడు, ఎంతకాలం వరకు ఎలా డిసిప్లిన్లో పెడతాడు నన్ను, ఎప్పుడు ఈ డిసిప్లిన్ వ్యవహారం ముగుస్తుంది, హౌ లాంగ్ గాడ్ విల్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రొసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, వేర్, ఫర్ హూమ్, వెన్, వై, హౌ లాంగ్ అండ్ వేర్. దేవునికి స్తోత్రం. మరి డిసిప్లిన్ గురించి, అందులోనూ దేవుని డిసిప్లిన్ గురించి, దేవుడు క్రమశిక్షణ నేర్పించే తీరు గురించి మనం ధ్యానిస్తున్నాం గనక, ఆ లోతుపాతులు తెలుసుకోవాలి గనక ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకోవాలి. ఈ డిసిప్లిన్ ఎవరికి అవసరము, దూతల డిసిప్లిన్ ఆయన కోరుతున్నాడు, సృష్టి డిసిప్లిన్ ఆయన కోరుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. డిసిప్లిన్ అంటే ఆదేశాన్ని పాటించటమే డిసిప్లిన్, ఒక క్రమాన్ని పాటించటమే డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పినట్లు చేయటమే డిసిప్లిన్. ఆయన మాటే మార్గం, ఆ మార్గమే మాట, ఆ మాటనే మార్గంగా చేసుకుని అడుగులు వేయటమే క్రమశిక్షణ కలిగిన వారం. దేవుని మనకి స్తోత్రం. కుడికి కానీ ఎడమకు కానీ, యెహోషువా కుడికి కానీ ఎడమకు కానీ, మార్గంలోనే వెళుతున్నాను కదా, కుడివైపున వెళుతున్నాను, కాస్త ఎడమవైపు వెళుతున్నాను, మార్గంలోనే వెళుతున్నాను కానీ కాస్త ఎడమవైపు వెళుతున్నానయ్యా, ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది, ఇందులో పెద్ద పొరపాటు ఏముంది. నువ్వు ఎప్పుడైతే కుడికి తిరిగావో, అంచులోనే ఉన్నాను, వారే ఉన్నాను, దగ్గరగానే ఉన్నాను అనుకుంటావు, కానీ పోయే కొలిది నువ్వు మార్గం తప్పిపోతావు. ఒక్కొక్కసారి మనం దేవుని ముందు చెప్పే విషయాలు, దేవుని ముందు విన్నవించుకునే తీర్లు ఎలాగుంటాయంటే, మార్గంలోనే ఉన్నాను కానీ ఇదిగో ఈ విషయంలోనే కాస్త దూరంగా. కానీ యెహోషువతో దేవుడు చెప్పిన తీరు చూస్తే అవును కాదు, దట్స్ ఆల్. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగిపోకుండా నువ్వు ఉండాలంటే నీకు ఏదో ఆధారం కావాలి కదా, ఏదో టార్చ్ లైట్ నీ ముందు పడాలి కదా. చీకట్లో నడుస్తూ ఉంటే దారి తప్పిపోతావు, నువ్వు నీకేం కనపడదు కదా. కుడికి వెళుతుంటావు కానీ, కుడికి అనుకుంటావు కానీ నువ్వు ఎడమకు వెళుతుంటావు, లేదా తిన్నగానే పోతున్నాను అనుకుంటావు కానీ ఒక్కసారి వెలుగు అమాంతంగా మెరుపులాగా వస్తే అయ్యో నేను వంకర మార్గంలో నడుస్తున్నాను, ఇది తిన్న మార్గం కాదని తెలుసుకుంటావు.
కనుక ఈ చీకట్లోలో నీకు నడవటానికి వెలుగు కావాలి, వెలుగు చూపించేవాడు కావాలి, నీ ముందు వెలుగు నడవాలి. ఆ వెలుగే నా మాట. దేవుని మనకి స్తోత్రం. ఆ వెలుగే నా మాట, ఆ వెలుగే నా ఆలోచన, ఆ వెలుగే నా ఆదేశం, ఆ వెలుగే నా కట్టడ, ఆ వెలుగే నా నిబంధన. అందుకని అంటాడు, నీ వెనకాల నేను వస్తానని ఎప్పుడు అనలేదు. నేను నీ ముందు నేను నడుస్తాను, అడుగులో అడుగు వేస్తూ నువ్వు నడవాలి. దేవుని మనకి స్తోత్రం. పేతురు రాసిన పత్రికలు చాలాసార్లు చదువుకున్నాం కదా, మీరు ధ్యానించి ఉంటారు. ఆయన మన ముందు నడిచి వెళ్ళాడు, నడిచి వెళుతూ అడుగుజాడలు విడిచి వెళ్ళాడు. కారణం ఏంటి? ఎందుకోసమంటే మనము ఆయన అడుగుజాడలలో నడుచు నిమిత్తం. అడుగుజాడలని దానికి ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం మనం ఏమనుకోవాలి? ఆయన డిసిప్లిన్లో మనం వెళ్ళాలి. ఆయన ఒక డిసిప్లిన్లో తన జీవితాన్ని గడిపి ముందుకు వెళ్ళాడట. ఒక డిసిప్లిన్ తనకు తానుగా కలిగి ఉన్నాడట. ఆ డిసిప్లిన్ పేరు యేసుప్రభు ఏం పెట్టాడు? తాను ఏ డిసిప్లిన్లో వెళుతున్నాడు, ఎలాంటి డిసిప్లిన్లో తాను ఉన్నాడో దానికి యేసుప్రభు పెట్టిన పేరు ఏంటంటే తండ్రి చిత్తం. దేవుని మనకి స్తోత్రం. అవునంటారా కాదంటారా? తండ్రి చిత్తానుసారంగా నేను ఉంటాను, తండ్రి చిత్తానుసారంగా నేను నడుస్తాను, తండ్రి చిత్తానుసారంగా నేను మాట్లాడతాను. అంటే తండ్రి చిత్తానుసారం అనే దానికి పర్యాయ పదము ఈరోజు ఏమనుకుంటామంటే మనం డిసిప్లిన్. ఒక తండ్రి నాకు ఒక డిసిప్లిన్తో పంపించాడు ఇక్కడికి. ఆ డిసిప్లిన్లో నేను వెళుతున్నాను. నేను దేవుడిగా ఉండే ఆ డిసిప్లిన్ రాలేదు, మనుష్య కుమారుడుగా ఉన్నాను. నాకు డిసిప్లిన్ అవసరం. అలాగని క్రమం తప్పిపోతానని కాదు, ఆ దైవ చింతన డిసిప్లిన్లో నేను ముందు వెళుతున్నాను. మీ ముందు వెళ్ళి మీకు మార్గం చూపించాను, అడుగుజాడలు విడిచి వెళ్ళాను. మీరేం చేయాలి? మరొక డిసిప్లిన్లో కాదు, మీకు ఇష్టమైన డిసిప్లిన్లో కాదు, నా డిసిప్లిన్లో మీరు రావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మో, ఆయన డిసిప్లిన్, క్రమశిక్షణ, నడిచే తీరు, ఆయనలాగా ఎలా జీవించగలం? ఆయనలాగానంటే ఆయన అన్యాయస్తుడు కాదని లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా ఆయన వెంబడించటం అంత కష్టమైతే, పోరాటం అయితే అయి ఉండొచ్చు, కొండలెక్కేలాగా ప్రయాసం ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రభు వైపు చూస్తూ మనం అడుగులేస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రభు వైపు చూస్తూ వెళుతుంటే, దేవుని మాట చేత్తో పట్టుకుని వెళుతుంటే, ప్రభు నా ముందు నడుస్తున్నాడని అనుకుంటూ వెళుతుంటే అసలు ఆ మార్గం కష్టమైనను మనకు కష్టమే తెలియనట్టుగా ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఆయన. అందుకే లేఖనాల్లో కీర్తనకారుడు కూడా అంటాడు, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ప్రశ్నలు వేసుకున్నాం? దాదాపు 6 ప్రశ్నలు. ఎవరికి డిసిప్లిన్? రెండవది, ఎప్పుడు ఈ డిసిప్లిన్ అవసరం? ఒకటి, తొలగిపోయినప్పుడు. రెండవది, తొలగిపోయినప్పుడు. మూడవది, తిరుగుబాటులోకి వచ్చేసినప్పుడు. అదొక రకమైన డిసిప్లిన్. ఆ రెండో భాగం, రెండో ప్రక్క ఏంటి? నాణ్యానికి రెండో ప్రక్క ఏంటి చెప్పండి? ఆయన టెస్టింగ్ టైం. ఆయన నన్ను పరీక్షిస్తున్న సమయం ఇది, డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు శిక్షణలో పెట్టాడు, నన్ను ట్రైనింగ్లో పెట్టాడు. నన్ను ఎండకు నేను తట్టుకోగలనా లేదా? చలికి నేను తట్టుకోగలనా లేదా? నీళ్లలో ఎంత లోతుగా నేను వెళ్ళగలను, ఎంత లోతుగా వెళితే నేను తట్టుకోగలనో లేదా? ఎంత బరువు మోయగలనో లేదో? ట్రైనింగ్, శిక్షణ ఇస్తున్నాడు. పోలీస్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, అందరికీ ట్రైనింగే. ఇక రాజకీయ పార్టీల వాళ్ళకి కూడా ట్రైనింగ్ అన్నట్ట. ఎలక్షన్లు నెగ్గగానే ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇస్తారట, అసెంబ్లీలో ఎలా కూర్చోవాలి, ఎలా గొడవలు పెట్టాలి, ఎలా తిట్టుకోవాలని. క్లాసులు, తరగతులు, సంవత్సరానికి ఒకసారి ఎంపీలకి ట్రైనింగ్, పార్లమెంట్లో ఎలాగ ఉండాలి, అసెంబ్లీలో ఎలాగ ఉండాలి, తరగతులు అటెండ్ అవ్వాల్సిందే. ఏమంటే లోకానికి అవసరమట డిసిప్లిన్, ప్రవర్తన నియమావళి. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎలాగ ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి. మహాదేవుడు, పరిశుద్ధుడు, మహిమలో నివాసం చేసే మహారాజు మనల్ని అందరినీ మహిమలోనికి తీసుకెళ్తున్న ఆ సందర్భంలో మరి మనం ఇంకెంత చక్కటి క్రైస్తవ, క్రీస్తు నెరిగిన ప్రవర్తన నియమావళి మనం కలిగి ఉండాలి. అవునన్న వారి స్తోత్రాలు చెబుదాం. అక్కర్లేదండి, పార్టీల వాళ్ళకి అవసరం కానీ మనకు అక్కర్లేదంటే ఖచ్చితంగా మనం దేవుని పిల్లలం కాదన్నమాట.
ఒక ఇంట్లో అమ్మ నాన్నలు పిల్లలు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటారు, యజమాని పనివాడు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటాడు, గురువు శిష్యుడు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటాడు, వైద్యుడు రోగి డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటాడు. దేవునామానికి స్తోత్రం. వైద్యుడు రోగి డిసిప్లిన్ అంటే లోబడేవాడిగా ఉండాలి. ఇంజెక్షన్ చేసినా, సర్జరీ చేసినా, పచ్చిని చెప్పినా, మందు ఈ రీతిలో ఇలాగున వాడాలని చెప్పినా డిసిప్లిన్గా ఫాలో అవ్వాలని వైద్యుడు కోరుతాడు. ఆ రోగం పోవాలంటే, ఆ రోగి బాగవ్వాలంటే ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. అలాగే వైద్యుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ పేషెంట్ డిసిప్లిన్లోకి వెళ్తాడని. ఈ లోకరీతిగా బాగుండటానికి, క్షేమంగా ఉండటానికి, ప్రమోషన్ కోసం, ఆదాయం కోసం, పదవి కోసం, హోదా కోసం ఖచ్చితంగా డిసిప్లిన్ కంపల్సరీ, లేకపోతే ఇంటికి పోంటున్నారు. మరి దేవుడు పరలోకం నుంచి బయటికి పొమ్మంటాడా? పొమ్మనుడు. కానీ ఇక్కడ డిసిప్లిన్ నేర్చేసుకుని వచ్చేసాయి. నేను అంటున్నాను, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ వేరే డిసిప్లిన్ పాఠాలు ఏమీ ఉండవు. అందుకే అంశాలన్నీ ఇక్కడ. ఎప్పుడైతే ఇక్కడ క్రమశిక్షణలో మునిగి తేల్తామో, క్రమశిక్షణలో ఆరి తేలుతామో, ఎప్పుడైతే అలాగ ఆరి తేలుతామో, ఆరి తేరుతామో అనే దానికి మరొక బైబిల్ పదం ఏంటంటే ఆయన రూపాంతరములోనికి మనం వస్తాం. దేవునామానికి స్తోత్రం. ఆయన పోలికలోనికి మనము మలచబడే తీరే డిసిప్లిన్, చెక్కబడే తీరే డిసిప్లిన్, రుద్దబడే తీరే డిసిప్లిన్. దేవునామానికి స్తోత్రం. వద్దు అని అనకూడదట. రోగాలు ఆయన డిసిప్లిన్ నిమిత్తం రోగాలు తీసుకురాడని మనం గంటాపదంగా చెప్పొచ్చు. నా నమ్మిక అది. నేను మీకు వాక్యం చెప్తున్నాను కనుక నా నమ్మిక మీ ముందు పెడుతున్నాను. మనకు బుద్ధి చెప్పటానికి లేదా మనల్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటానికి క్యాన్సర్ ఏమైనా మనకి ఇవ్వడు, ఎయిడ్స్ ఏమీ మనకి ఇవ్వడు, ఆయన టీవీ ఏమీ పంపించాడు మన డిసిప్లిన్ పెట్టాడు. నో. ఒకవేళ ఆ వ్యాధులు డిసిప్లిన్ నిమిత్తమే పెట్టేవాడైతే యేసుప్రభుని ఆ కోడలతో కొట్టించాల్సిన పని లేదు. యేసుప్రభు శరీరం మీద ఆ గాయాలు అవ్వాల్సిన పని లేదు. ఆయన మామూలుగా శిలువ మీద వేలాడతాడు, మామూలుగానే చనిపోతాడు పాపాల నిమిత్తం. కానీ దెబ్బలెందుకు, ఆ కొరడా దెబ్బలెందుకు, ఆ రక్తం కాచడం ఎందుకు, ఆ తట్లెందుకు అని అంటే మన వ్యాధులు తీసేయటానికి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మన రోగాలు తీసేయటానికి. కనుక ఈ డిసిప్లినరీ యాక్షన్లో రోగములను ఆయన ఉపయోగించాడు. దేవునామానికి స్తోత్రం. ఆ రోగములను ఒకవేళ ఉపయోగిస్తే యేసు ప్రభువే తన శరీరమును ముందే కాచేశాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం అవుతా ఉంది. మనం తీవ్రంగా స్పందిద్దాం. లోకానికి ఎంత డిసిప్లిన్ అవసరమైనప్పుడు, పనికి మాలిన చౌకుబారు రాజకీయాలు చేయటానికి ఎంత డిసిప్లిన్ అవసరమైనప్పుడు, మన మీద ప్రమోషన్ కాదు, డబ్బులు ఇచ్చి డిసిప్లిన్లోకి వెళ్తున్నాం. కొన్ని స్కూల్స్లో ఫీజు ఎంత? 3 లక్షలు ఎల్కేజీకి ఉన్నాయి స్కూల్స్. అలాగే ఏం చెప్తారో మనకు తెలియదు. అక్కడ ఎల్కేజీకి 3 లక్షలట స్కూల్ ఫీజు. డిసిప్లిన్లో పెడతారు. అమ్మో చాలా చాలా స్ట్రిక్ట్ అండి అని చెప్పేసి అని డబ్బులు ఇచ్చి డిసిప్లిన్లోకి వెళ్తున్నాం మనం. ఓ మై గాడ్. హల్లెలూయా. డబ్బులు ఇచ్చి డిసిప్లిన్ నేర్పిస్తున్నాం మన పిల్లలకి ఆ మిలిటరీ స్కూల్స్లో. ఈరోజు నేను అంటున్నాను, లేదా మనతో ప్రభు మన మధ్య నుండి పరిశుద్ధాత్మ అంటున్నాడు, లోకరీతిగా నాశనమునకు పోయేవారు, ఏమండి పరిశుద్ధత అంటే తెలియని వారు, క్రమము ప్రవర్తన నియమావళంటూ ఎవరికి వారే ముందుకొచ్చి డిసిప్లిన్లో నడిపించుకుంటున్నారే, మరి మనము దేవుని పిల్లలం ఇంకెంత డిసిప్లిన్గా ముందుకెళ్ళాలి, ఇంకెంత డిసిప్లిన్ నీకు నాకు అవసరం. ఓ సంఘమా, దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. శారీరకమైన డిసిప్లిన్, మానసికమైన డిసిప్లిన్, ఆత్మ సంబంధమైన డిసిప్లిన్, 3 అవసరమే మనకి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. గడిచిన వారం నేను చెప్పాను కదా, ఎద్దు తన కామందును ఎరుగును. అతని చేతుల్లో ముళ్ళుగారు ఉందనా? ఏమో, ఆ ముళ్ళుగారు చూసొద్ది ఎద్దులు కొన్ని ఉంటాయి. కానీ కొన్ని పశువులు, అది ఎంత జంతువైనా ఆ రైతు తనను చూసే విధానాన్ని బట్టి ఎంత చక్కగా ఆ దొడ్డి దగ్గరికి, ఆ బండి దగ్గరికి,
ఆ పొలం దగ్గరికి తన నివాస స్థలంలోకి వచ్చేస్తుందో దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆదేశం ఇచ్చారు? దారి తప్పింది, త్రోవ తప్పింది, మేసి ఎక్కడో అలిసిపోయింది, మరువులు పశువుల మందులో కలిసిపోయింది. అది తన పాక కాదు, తాను ఉండే చోటు కాదు. మనలో మనం అలా మాట్లాడుకుందాం. వెంటనే 2 రోజులకు మరలా రైతు ముందు ఇంటి గుమ్మ ముందుకు వచ్చి అది నిలబడింది, తాను ఉండే చోటుకు వచ్చి నిలబడింది. హెచ్చరించిన వారు లేరు, గద్దించిన వారు లేరు, నడిపించిన వారు లేరు. పశువు. దేవునికి స్తోత్రం. అంటే ఏదో డిసిప్లిన్ తన మనసులో పెట్టుకుంది అనుకోండి. కాసేపు పశువు అయినా ఆలోచన చేద్దాం. డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నా వారనుకున్న నా పిల్లలు కన్నాను, స్థిరపరిచాను, వర్ధిల్ల చేశాను. ఇవన్నీ అయిన తర్వాత నా మాటలు వినటం వాళ్ళు మానేశారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దేవుని మనకి స్తోత్రం. దాదాపు 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. రాజుల గ్రంథంలో చూస్తాం. నువ్వు వెళ్ళు కెరూతి వాగు దగ్గర ఆ చెట్టు కింద కూర్చో, నేను ఏర్పాట్లు చేశాను అన్నట్టుగా దేవుడు మాట్లాడితే ప్రవక్త వెళ్ళి కెరూతి వాగు దగ్గర చెట్టు కింద కూర్చుంటాడు. లేఖనం చూస్తే కాకులు ఉదయము రాత్రి రొట్టె మాంసము తెచ్చుచుండెను. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆదేశించాడట, దేవుడు ఆదేశం ఇచ్చాడట. ఒక పూటే తెస్తాను, నో, వాటికి ఆదేశం ఇచ్చాడట. పగలు రాత్రి రొట్టె మాంసము నా దాసుడు, పోషించండి, పట్టుకురండి. ఆదేశం ఇచ్చాడట. డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఆ విధవరాలి లోగిల్లోకి నడిపించే వరకు, కెరూతు వాగులో ఆ నీరు ఆగిపోయే వరకు కాకులు రొట్టె మాంసము తెస్తూనే ఉన్నాయి. డిసిప్లిన్. నన్ను కాకిగా ఉండనివ్వడు, నా మెడ నలుముతాడు. ఆ వచనాలు ఏమీ లేవు అక్కడ. ఆ కాకిగా బెదిరేమీ లేదు. నా కాలు విరుస్తాడు, నా రెక్క విరుస్తాడు, నన్ను వ్యాధికి గురి చేస్తాడు అని బెదిరే లేదు. ఆయన సృష్టికర్త, నేను సృష్టి. ఆయన మహా, నేను మట్టి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ఆయన చాలా గొప్పడు, నేనెంత. ఆయన ఆదేశం ఇచ్చాడు, శిరస్సు వంచి చేయటమే నా పని. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదేశము, కాకుల మాట విన్నాయి, విధేయత, విశ్వాసమని ప్రసంగాలు ఎలాగున్నాయి. కానీ ఈరోజు మనము క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళి, అవి ఆహారం సమకూర్చుకోవాలి, దేవుడు ఇస్తాడు. పక్షులు చూడండి, అవి సమకూర్చుకుంటున్నాయి, వండుకుంటున్నాయి, వాచుకుంటున్నాయి. నేనే ఇస్తున్నాను కదా, తండ్రి ఇస్తున్నాడు కదా. ఆ పని లేదా వాళ్ళకి, వాటికి? కానీ ఆ రోజు దేవుని ఆదేశం, పగలు రాత్రి అందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిసిప్లిన్. ఆదేశాన్ని పాటిస్తున్నాయి, ఆదేశానికి తల ఉంచుతున్నాయి. కాకుల కన్నా మనం గొప్పోళ్ళం. అవునన్న వారు స్తోత్రాలు చెబుదాం. కాకుల కన్నా మనం ఇంకా హీనులమన్న వాళ్ళు మౌనంగా ఉందాం. మౌనంగా ఉంటే హీనులమే. స్తోత్రాలు చెబుదాం. ఆయన అన్నాడు కదా, పిచ్చుకల కన్నా మీరు మరి శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పని చేస్తానని మరో రూట్లోకి వెళ్ళిపోయాడు. పడవ కింద భాగంలో పడుకుని బాగా గాఢ నిద్రపోతున్నాడు. దేవుడు పెద్ద తుఫాను పంపించాల్సి వచ్చింది నిద్ర లేపటానికి. అన్యులు గద్దించాల్సి వచ్చింది బుద్ధి చెప్పటానికి. అయినా సరే మెలకు రాలేదే. నీళ్లలో పడేసేయండి అన్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళకు మొక్కి నీళ్లలో పడేస్తే దేవుడు ఏర్పాటు, ఒక పెద్ద చేప యోనాను మింగివేసిందట. వాక్యంలో ఉంది, యోనాను మింగుటకు లేదా కడుపులో దాచుకోవటానికి దేవుడు పంపించాడట. దేవుని మనకి స్తోత్రం. కాకి ఆయన ఆదేశాన్ని పాటించింది, చేప ఆయన ఆదేశాన్ని పాటించింది. ఇండిసిప్లిన్ వచ్చింది సృష్టిలో. ఒక రోజు సృష్టిలో ఇండిసిప్లిన్ వచ్చేసింది. ఆర్డర్లో లేదు సృష్టి. ఒక రోజు ఆయన తల అవరం మీద పడుకున్నాడు పడవలో.
శిష్యులు పడవ నడిపిస్తున్నారు. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. పెనుగాలి, కారు చీకటి, భయంకరమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, సముద్రం అంత ఎత్తున కెరటాలతో లేచి పడతా ఉంది. నీటితో పడవ నిండిపోయింది. ఇంకా సేపట్లో మునిగిపోతుందేమో, అయ్యో నశించిపోతున్నామని చింత లేదా అన్న పరిస్థితి శిష్యులు. ప్రభు ఏం చేశారు? తుఫానును గద్దించాడు, సముద్రాన్ని నిమ్మళించమని ఆజ్ఞాపించాడు. పీస్ బి అంటు యు, క్వైట్, స్టాప్, డిసిప్లిన్, కీప్ క్వైట్, డోంట్ మేక్ నాయిస్, శబ్దం చేయకు, కీప్ క్వైట్, ఎగిరి ఎగిరి పడకు, కీప్ క్వైట్. దేవుని మనకి స్తోత్రం. ఇది దేవుడు సృష్టిని డిసిప్లిన్లో పెడతాడు అని అంటున్నాను, చూసారా? అవును, కానీ ఇలాంటి సందర్భాల్లో డిసిప్లిన్లు లేవని చెప్పను. కానీ డిసిప్లిన్ అంటే ఒక అవగాహనలోనికి రావటానికి ఇవన్నీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రాన్ని గద్దించాడట, తుఫానును గద్దించాడట. కీప్ క్వైట్, బీ కామ్, డోంట్ మేక్ నాయిస్. నా పిల్లలు భయపడుతున్నారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు భయపడుతున్నారు, నా శిష్యులు భయపడుతున్నారు. డోంట్ మేక్ దెమ్. ప్రార్థన చేసుకునే సమయం. రాబో దినాల్లో దేవుడు ఇంకా లోతుగా మనకు విషయాలు నేర్పిస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, మీ వస్త్రధారణ చూసినా, మీ ప్రవర్తన తీరు చూసినా, మీ మాట తీరు చూసినా, మీ అలవాట్ల తీరు చూసినా, మీ ఆశలు, మీ నిర్ణయాలు, మీ పరుగులు, ఆ తీరు చూసినా, ఏ స్కూల్లో నుంచి వచ్చారు వీళ్ళు? పరిశుద్ధాత్మ బడిలో ఉన్నారు వీళ్ళు. దేవుని మనకి స్తోత్రం. దేవుని బడిలో ఉన్నారు వీరు. వీళ్ళ టీచరు యేసయ్య. చెప్పడం స్తోత్రం చూద్దాం. వీళ్ళ టీచరు యేసయ్య. వీళ్ళ ప్రిన్సిపాల్ యెహోవా దేవుడు, టీచర్ యేసయ్య. ఆ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈ అంచె దినాల్లో దేవునికి ఇలాంటి వాళ్ళు కావాలి. అందరూ కావాలి, కానీ ఇలాంటి వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాడంటే వాళ్ళు ఏమాత్రం సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఒకలా చెప్పాలంటే మనం ఆ డిసిప్లిన్లో ఉండాలనే ఆశతో, ఆ డిసిప్లిన్లో ఉండే ప్రయత్నం చేయటం నాకు ఒక పోరాటం అయిపోయినా సరే, పట్టుదలతో అడుగులు ముందుకు వేసి పెనుగులాటగా ముందుకు వెళుతున్నాను అనుకోండి, ఆ తర్వాత తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోగలనా అని ప్రశ్నలకే చోటు ఉండదు. అన్నీ సునాయాసం అయిపోతాయి. దేవుని మనకి స్తోత్రం. కష్టాలు సునాయాసం అయిపోతాయి, దుఃఖాలు సునాయాసం అయిపోతాయి, ఓర్చుకోవటం సునాయాసం అయిపోతుంది, సహించుకోవటం సునాయాసం అయిపోతుంది. ఎప్పుడు ఆయన డిసిప్లిన్లో మనం వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు చిటికతో సాధ్యం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. అలాగే తల వచ్చేద్దాము. ఒక్క నిమిషం. ఎవరు వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. అలాగే తల వంచండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నా గొర్రెలకు నా స్వరం తెలుసు, అవి నా మాటలు వింటాయి, నా మాటలు గుర్తుపట్టేస్తాయి అవి అంటున్నాడు ప్రభు. ఆయనకి ఎంత నమ్మకమో కదా. నేను ఆయన గొర్రెను, ఆయన మాట వింటానని నా మీద ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన స్వరం గుర్తుపడతానని కూడా ఆయన నమ్మకంగా చెప్తున్నాడు. ఆయన మందిర ఆవరణలో ఆయన మందగా మనముండగా, ఎవరికి వారే పెద్దవారు మీ వయస్సును బట్టి, మీ విశ్వాస పరిమాణము చొప్పున, మీ రక్షణ సాక్ష్యపు ఆ కాలము చొప్పున, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు, యవ్వనస్తులు, రక్షింపబడిన వారు, రక్షణలోకి వచ్చిన వారు, బాప్తిస్మం పొందినవారు, తండ్రి నా ముందు ఒక ప్రవర్తన నియమావళి పెట్టాడు. అది దైవ సంబంధమైన ప్రవర్తన నియమావళి. ఒక మేనిఫెస్టో నా ముందు పెట్టాడు దేవుడు.
మార్గదర్శకాలు నా ముందు పెట్టాడు దేవుడు. ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు సుమా, ఇప్పుడు నా కుమార్తెవై ఉన్నావు సుమా, ఇప్పుడు నువ్వు నాకు కుమారుడువై ఉన్నావు సుమా, నేను నీకు తండ్రినై ఉన్నాను సుమా. ఇప్పుడు నువ్వు చీకట్లో లేవు, వెలుగులోకి వచ్చావు, నీలో వెలుగుంది. నీవు నడుస్తుంటే వెలుగు నడిచినట్టుగా ఉండాలి, నువ్వు మాట్లాడుతుంటే వెలుగు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ఓ హల్లెలూయా. మారు మనసు పొందుట దేవునికి సంతోషం. క్రైస్తవత్వం అంటే, క్రీస్తుని ఎరిగి ఉండుట అంటే ప్రేమ, క్షమాపణ, పరలోకం అని మాత్రమే చాలా మంది అనుకుంటున్నారు. నిజమే, ప్రేమ, క్షమాపణ, పరలోకం నిజమే. కానీ ఈ మూడు ఒక పునాది మీద బయటకు వస్తున్నాయి, లేదా ఈ మూడింటిలోనూ కలిపి కట్టేది, ఈ మూడు శ్రేష్టమైన వజ్రములను కలిపి కట్టేది ప్రవర్తన నియమావళి అనే దారం. దైవ సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. ప్రేమ అంటే ఇది అంటాడు ఆయన. సహించుకుంటుంది, ఓచుకుంటుంది, దీర్ఘశాంతం వహిస్తుంది, మత్సరపడదు, డంబము చూపదు, గర్వమునకు చోటివ్వదు. ఇది ప్రేమ. మార్గదర్శకాలు ప్రేమకు. ప్రేమను ప్రేమించే వారికి, ప్రేమను హత్తుకునే వారికి, ప్రేమించిన ప్రభు ప్రేమను హత్తుకుంటూ ప్రభు యొక్క ప్రేమతో హృదయాన్ని నింపుకుంటూ ప్రభువును ప్రేమించే వారముగా ఉండేవారికి ఆ ప్రేమకు సంబంధించిన ప్రవర్తన నియమావళి కొరింథీ సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. యవన బిడ్డలు, యవనస్తులు, మీ తరగతి ఏదో, మీ వయసు ఏదో మీకు తెలుసు. మీరు రక్షణ పొందిన వారైతే, యేసుక్రీస్తులోనికి ప్రవేశించిన వారైతే, యేసుక్రీస్తు అనే పాఠశాలలోనికి మీరు అడ్మిషన్ తీసుకున్న వారైతే, ఆయన తరగతి, ఆయన పాఠశాల, ప్రేమ ఎప్పుడు ఉంటుంది, క్షమాపణ ఎప్పుడు ఉంటుంది. ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉంటాడు. కానీ ఆయన ప్రయాస అంతా కూడా నిన్ను తన పోలికలోనికి మార్చుకోవాలని. నా తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు. ఉండాలి సుమా. ఒకే ఒక్క మాట లేదా ఒకే ఒక నిమిషం ఎవరికి వారే నేను మౌనంగా ఉంటాను. ప్రభుకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మౌనంగా ఉండవద్దు. ప్రవర్తన నియమావళి, డిసిప్లిన్. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఆయనను పోలి నడుచుకొనుడి పేతురు అంటున్నాడు. ఆయనను మాదిరిగా చేసుకోండి. ఆయన అడుగు జాడల్లో మనం అడుగులు వేయాలి సుమా. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు పేతురు పత్రిక ద్వారా ఈ రోజు మరలా నీతో, నాతో, మనందరితో, ఈ మాటలు నిన్ను నెట్టివేసేవి కాదు సుమా. ఈ మాటలు నా మీద నిష్ఠూరంగా పలికేవి అసలే కాదు సుమా. మనము పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఆయన వైపు తిరుగు నిమిత్తము పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇకనైనా, ఈ రోజు నుంచైనా, ఈ నిమిషం నుంచైనా ఈ ప్రవర్తన నియమావళిలోనికి నువ్వు రాగలవా? కాకులు నా మాట వింటున్నాయి, ఒక డిసిప్లిన్. చేప నా మాట వింటాం, అదొక డిసిప్లిన్. సముద్రము, తుఫాను అంతా నా మాట వింటా ఉన్నాయి. ఆదేశం, డిసిప్లిన్. గ్లోరీ.
యేసు ప్రభు రాబోతున్నాడు, మధ్యాకాశంలో రాబోతున్నాడు, వేవేల దూతలతో రాబోతున్నాడు, బోధనతో రాబోతున్నాడు, మహాప్రకాశంతో రాబోతున్నాడు, ఆర్భాటంతో రాబోతున్నాడు, పరిశుద్ధులతో రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు. సంఘమా సిద్ధమా? కుమారుడా సిద్ధమా? కుమార్తె సిద్ధమా? మనము సిద్ధమా? మనము సిద్ధమా? థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. స్వామి, నీ చిత్తమెరుగు జీవించుటకు ఇష్టపడుతున్నాము. ఇంతవరకు ఇష్టపడలేదని కాదు, కానీ ఆ ఇష్టపడే తీరులో తీవ్రత లేదయ్యా. ఆ ఇష్టపడుతూ నీ అడుగులు అడుగు వేసే ఆ నిర్ణయంలో తీవ్రత లేదయ్యా. వీఆర్ నాట్ సీరియస్ లార్డ్ ఇన్ ఫాలోయింగ్ యూ. బట్ వీఆర్ రియల్లీ సారీ and we are serious in the matter of discipline. Oh Father, ఈ క్రమశిక్షణ, ప్రవర్తన, నియమావళి అనే విషయంలో ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. నీ పాఠశాలలోకి ప్రవేశం పొందాను. క్రీస్తు, నేను నీలోనికి వచ్చాను, నువ్వు నాలోనికి వచ్చావు. నువ్వు మంచి బోధకుడివి, పరిశుద్ధాత్మ మీరు కూడా బోధిస్తారట లేఖనాలు. రక్షణ పొందిన తర్వాత వీధుల్లో తిరగటం కాదు, అల్లరి చేయటం కాదయ్యా. ఒక పాఠశాలలోనికి ప్రవేశించాము. మా బోధకుడు పరిశుద్ధాత్ముడు, మా బోధకుడు యేసయ్య, మా బోధకుడు యెహోవాయే. ఆ క్రమములో, ఆ నియమములలో, ఆ రీతిగా ఆయన చేత బోధింపబడుతున్న ఆయనకు ప్రియ శిష్యులము, ఆయనకి ఇష్టమైన స్టూడెంట్స్ మేము అనేలాగున ఇదిగో నీ వైపు తిరుగుతున్నాం తండ్రి. నడిపించండి, నేర్పించండి, మలచండి, మార్చండి, నీ రూపులోనికి మమ్మల్ని ఆకర్షించండి, నీలాగా మమ్మల్ని మార్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.